ఆంధ్ర ప్రాంతంలో జాతీయోద్యమం ప్రభావితం చేసిన అంశాలు. ఫస్ట్ జాతీయోద్యమం అంటే ఏంటో ఐడియా ఉండాలి. జాతీయోద్యమం అంటే ఏంటి, జాతీయోద్యమాన్ని ప్రభావితం చేసిన అంశాలు, జాతీయోద్యమం ఏ విధంగా కొనసాగి దేశవ్యాప్తంగా విస్తరించిందో కూడా చూద్దాం. ఫస్ట్ 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ఎండ్ అయింది. 1858 నవంబర్ 1 నుంచి భారతదేశంలో ఎవరి పరిపాలన ప్రారంభమైంది అంటే బ్రిటన్ పార్లమెంటు పాలన ప్రారంభమైంది. ఎవరి పేరు మీదుగా? రాణి పేరు మీదుగా. ఈ ఇంగ్లాండ్ దేశం భారతదేశాన్ని, బ్రిటన్ పార్లమెంటు భారతదేశాన్ని పరిపాలిస్తున్న సమయంలోనే జాతీయోద్యమం స్టార్ట్ అయింది. అంటే జాతీయోద్యమం 1885 నుండి 1947 వరకు అంటున్నాం. ఎవరి పరిపాలనా కాలంలో అనేది ఇంపార్టెంట్. 1858 నుండి 1947 వరకు భారతదేశాన్ని పరిపాలించింది బ్రిటన్ పార్లమెంటు. రాణి పేరు మీదుగా భారతదేశాన్ని పరిపాలించింది బ్రిటన్ పార్లమెంటు. బ్రిటన్ పార్లమెంటు తరఫున భారతదేశాన్ని పరిపాలించిన వారు ఎవరంటే వైస్రాయ్లు. వైస్రాయ్లు పాలన 1858 నవంబర్ 1వ తేదీన స్టార్ట్ అయ్యి 1947 ఆగస్టు 15 వరకు కొనసాగింది. అంటే సేమ్ ఇక్కడ కూడా అంతే. నవంబర్ 1 మరియు ఆగస్టు 15 వరకు, 1947 ఆగస్టు 15 వరకు. మరి వైస్రాయ్తో పాటు భారతదేశాన్ని రాణి తరఫున పరిపాలించిన వారిలో రెండో వ్యక్తి రాజ్య కార్యదర్శి, బ్రిటిష్ రాజ్య కార్యదర్శి అంటారు. బ్రిటిష్ రాజ్య కార్యదర్శి ఈ పది కూడా సేమ్ 1858 నుండి 1947 వరకు కొనసాగింది. మొట్టమొదటి బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కానింగ్. ఇతను 1858 నుండి 62 వరకు పరిపాలించాడు. 62 వరకు. తర్వాత ఎల్జిన్ అనే వైస్రాయ్, తర్వాత లారెన్స్ అనే వైస్రాయ్, ఇలాంటి 2, 3 తర్వాత అనేక మంది వైస్రాయ్లు పరిపాలించారు. ఇక బ్రిటిష్ రాజ్య కార్యదర్శుల్లో మొదటి వ్యక్తి చార్లెస్ వుడ్ అనే వ్యక్తి. చార్లెస్ వుడ్ ఇతను బ్రిటన్ పార్లమెంటులో ఒక మంత్రిగా భారతదేశ వ్యవహారాలను చూస్తూ ఉంటాడు. అందుకే ఇతన్ని భారత వ్యవహారాల మంత్రి అని పిలుస్తారు. భారతదేశాన్ని ప్రత్యక్షంగా పరిపాలించడం బ్రిటిష్ రాజ్య కార్యదర్శి. బ్రిటన్ పార్లమెంట్లో ఒక మినిస్ట్రీగా ఉంటూ భారతదేశ వ్యవహారాలు నిర్వహిస్తూ ఉంటాడు. అందుకే అతన్ని భారత వ్యవహారాల మంత్రి అని కూడా పిలుస్తారు. అతని కింద పనిచేసే వ్యక్తి వైస్రాయ్. అంటే వైస్రాయ్ పైన బ్రిటిష్ రాజ్య కార్యదర్శి పైన బ్రిటన్ పార్లమెంటు ఉంటుంది. ఓకే. ఇక జాతీయోద్యమం అంటే 1858, 1943 మధ్యకాలంలోనే జాతీయోద్యమం సంభవించింది. అంటే అప్పటికే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎండ్ అయిపోయి బ్రిటన్ పార్లమెంటు పాలన నడుస్తుంది. రాణి పేరు మీదుగా నడుస్తుంది. అప్పుడు కూడా ఇంగ్లాండ్ను పరిపాలిస్తున్న రాణి విక్టోరియా మహారాణి దాదాపుగా 1903 వరకు పరిపాలించింది. దాదాపుగా 1835 మధ్యకాలం నుంచి 1903 మధ్యకాలం వరకు పరిపాలించింది విక్టోరియా మహారాణి. అంటే 1857 సిపాయిల తిరుగుబాటు మరియు భారతదేశంలో బ్రిటన్ పార్లమెంటు పాలన ప్రారంభమైనప్పుడు భారతదేశాన్ని ఇంగ్లాండ్ను పరిపాలిస్తున్న రాణి విక్టోరియా మహారాణి. ఓకే. మరి జాతీయోద్యమం అంటే ఏంటి కొంత ఐడియా ఉండాలి. మీనింగ్ జాతీయోద్యమం పేరులోనే ఉంది, జాతీయ ఉద్యమం. జాతీయోద్యమం అనగా భారతదేశంలోని విభిన్న వర్గాల ప్రజలు ఒక జాతిగా ఏర్పడి స్వతంత్ర సాధన కోసం చేపట్టిన ఉద్యమాన్నే జాతీయోద్యమం అని పిలుస్తారు. భారతదేశంలోని విభిన్న వర్గాల ప్రజలు అంటే
కార్మికులు, కర్షకులు, రైతులు, మధ్యతరగతి ప్రజానికం, ఉన్నత వర్గాల వారు, హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు, సిక్కులు, జరాస్ట్రియన్లు, ఇట్లా అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు ఒక జాతిగా ఏర్పడి భారత జాతిగా ఏర్పడి స్వతంత్ర సాధన కోసం చేపట్టిన ఉద్యమాన్నే జాతీయోద్యమం అని పిలుస్తారు. జాతీయోద్యమం. మరి ఈ జాతీయోద్యమం దాదాపుగా 1885 జాతీయ కాంగ్రెస్ పార్టీ స్థాపనతో ప్రారంభమైందని చెప్పచ్చు. 1885 జాతీయ కాంగ్రెస్ పార్టీ స్థాపనతో ఈ ఉద్యమం ప్రారంభమైందని చెప్పవచ్చు. కారణం, ఈ జాతీయ కాంగ్రెస్ పార్టీనే భారతదేశంలోని అన్ని రాజకీయ పక్షాల వారిని ఏకం చేసి స్వతంత్ర సాధన కోసం ప్రయత్నించిన మొట్టమొదటి పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు చిన్న రాజకీయ సంస్థలు అక్కడక్కడ ఏర్పడ్డాయి. ఆ రాజకీయ సంస్థలు ఆయా ప్రాంతాల్లో ప్రజల సమస్యలను పరిష్కరింపజేయడానికి ప్రయత్నిస్తూ వచ్చాయి. అయితే ఐఎన్సీ అన్ని రాజకీయ పక్షాల వారిని ఏకం చేసి మొదట భారతీయుల సమస్యలను, ఒక ప్రాంతమే కాకుండా మొత్తం భారతీయ ప్రజల యొక్క సమస్యలను పరిష్కరింపచేయడానికి కృషి చేసి అనంతరం జాతీయ ఉద్యమము నడపడానికి ప్రయత్నించింది. అది ఎలా అనేది కూడా చూద్దాం. ఇక జాతీయోద్యమాన్ని ప్రభావితం చేసిన అంశాలు. ఒక్కసారిగా జాతీయోద్యమం భారతదేశంలో రాలేదు. జాతీయోద్యమం రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. 1858లో బ్రిటన్ పార్లమెంటు పాలన స్టార్ట్ అయిన తర్వాత భారతదేశంలో జాతీయోద్యమ భావాలు అనేటివి ప్రజల్లో అంకురించాయి. జాతీయోద్యమ భావాలు రావడానికి కారణాలేమో కొంత ఐడియా ఉండాలి, వెరీ ఇంపార్టెంట్ కూడా. భారత జాతీయోద్యమాన్ని ప్రభావితం చేసిన అంశాలు, చూద్దాం. భారత జాతీయోద్యమాన్ని ప్రభావితం చేసిన అంశాలు భారతదేశంలో ప్లస్ ఆంధ్ర ప్రాంతంలో, భారతదేశంలో కానీ ఆంధ్ర ప్రాంతంలో కానీ జాతీయోద్యమం తలెత్తడానికి ప్రధాన కారణంలో ఒకటి ఆంగ్ల విద్య. రెండు, పత్రికలు. భారత జాతీయోద్యమాన్ని అత్యధికంగా ప్రభావితం చేసింది ఏది అంటే ఆంగ్ల విద్య. రెండోది ఏది అంటే పత్రికలు. దీంతోపాటు రాజకీయ సంస్థలు అవతరణ. ఇక ఇతర అంశాలు అనేటివి కూడా ఉన్నాయి. అవేవో కూడా చూద్దాం. భారత జాతీయోద్యమాన్ని ప్రభావితం చేసిన అంశాల్లో అత్యంత ముఖ్యమైనవి 3. 1 ఆంగ్ల విద్య, 2 పత్రికలు, 3 రాజకీయ సంస్థల అవతరణ. మరి ఆంగ్ల విద్య, పత్రికలు, రాజకీయ సంస్థలు, ఇతర అంశాలు ఏంటివో చూద్దాం.